నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి సంవిధాన్ అనేసి ఒక ఎర్ర పుస్తకాన్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు. అంటే రాజ్యాంగాన్ని తను ఏదో కాపాడేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. అసలు రాజ్యాంగానికి పూర్తిగా విఘాతం కలిగించిన వ్యక్తులు ఎవరుందంటే కాంగ్రెస్ కుటుంబం. అంతేకాకుండా ఆయన ఎంతమంది అందాల ప్రపంచ సుందరి పోటీలు కానీ దేశానికి సంబంధించిన సుందరి పోటీలు ఎంతమంది దళితులు ఉన్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే హిందూ సమాజాన్ని నిట్టనిలను చీల్చాలనేది ఆయన అభిప్రాయం అనమాట. మిత్రులారా, దీనిపైన విశ్లేషణ చేద్దాము. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించండి. నేను అసలు చెప్పడం ఏమంటే, హిందూ సమాజం అంటే ఆ నుంచి క్ష వరకు ఉండేటువంటి అందరూ కూడా హిందూ సమాజంలోని విశిష్ట శక్తులే. అది ఎవరైనా కానీ ఎవరిని తీసేయకూడదు. హిందూ సమాజానికి సంబంధించిన ప్రతి వర్గము, ప్రతి వర్ణము, ప్రతి వ్యక్తి, ప్రతి కులము అందరూ కూడా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులే. అందరినీ సగౌరవంగా గౌరవించాలి. అట్లని అవహేళనగా మాట్లాడడము, హిందూ సమాజాన్ని చేల్చడానికి పద్ధతిలో మాట్లాడడం అనేది ఈ రాహుల్ గాంధీకి వెన్నతో పట్టిన విద్య. ఇంకా ముఖ్యమైన విషయానికి వస్తే, ఈరోజు దళితులు లేరు అని మాట్లాడుతున్నారు. అది స్వతంత్ర పోటీ, ఎవరైనా పోటీ పడవచ్చు. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు లేవు. కాబట్టి వాళ్ళు పాల్గొనకూడదు, వీళ్ళు పాల్గొనకూడదు అని దాని నిబంధన లేవు. ఎవరు అందంగా ఉంటారో వాళ్ళందరూ పాల్గొంటారు. అది ఒకటి విషయం. ఇక ఈయన రిజర్వేషన్లు ఇవన్నీ హిందూ సమాజాన్ని చీల్చేదానికి చేస్తుంటుంది కుట్రలో భాగంగా మాట్లాడే మాటలు కదా. 1952-54లో భారత రాజ్యాంగానికి నిర్మాత అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని 2 సార్లు ఓడించాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అది ఒక విషయం. ఎంత అన్యాయంగా కమ్యూనిస్టులతో కలుసుకొని వాళ్ళని ఓడించడం జరిగింది. కమ్యూనిస్టులుగా నేరుగానే చెప్పడం జరిగింది, ఎక్కడ కానీ అంబేద్కర్ గెలవకూడదు, వీలైతే వాటి బాక్సుల్లో నీళ్లు పోయండి అనేసి డాంగే అనుకుంటాం, శ్రీపాద అమృతన డాంగే అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఎందుకు? ఇది ప్రముఖ కమ్యూనిస్ట్ లీడర్. ఇక ఇంకో విషయానికి వస్తే, నెహ్రూ స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఈయన ఎంత మాట్లాడుతున్నాడు, రిజర్వేషన్లు, తర్వాత ఎంతమంది జనాభా, కుల జనన ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అసలు ఈయన ఇంటిలో ఎంతమంది దళితులు, తర్వాత ఓబీసీలు ఉన్నారు? ఉదాహరణకి ఈయన చెల్లెలు ఉంది. ఆమె ప్రియాంక రాబర్ట్ వాద్రే అనేటువంటి కన్వర్ట్ అయినటువంటి ఉన్నత హిందూ సమాజంలోనే కన్వర్ట్ అయినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు దళితులను పెళ్లి చేసుకోలేదు? ఆ విధంగా చేయాలి కదా, అవి ఎందుకు చేయరు? ఏదైతే నితీష్ కుమార్ స్టార్ట్ చేసిన ఈ కులగణన అనేటువంటి ఒక చిచ్చును ఈరోజు నితీష్ కుమార్ స్టార్ట్ చేసి వదిలేశాడు. దీన్ని పట్టుకున్నాడు. అసలు విషయం అంటే, బీహార్లో దీన్ని సర్వే కూడా చేయించారు, కానీ దాని యొక్క రిపోర్ట్ మాత్రం ఆయన పెట్టలేదు. ఇందువల్ల అది పెట్టితే నష్టపోయేది ఎవర్రా అంటే వాళ్ళ పార్టీనే, కాంగ్రెస్, జేడీయూ. కాబట్టి నేను పెట్టలేదు అనమాట. ఈ విధంగా హిందూ సమాజాన్ని కూల్చేదానికోసమే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ కుటుంబాలు కానీ, వీళ్ళ యొక్క సంస్థానాలు కానీ, ఎవరికి కానీ అదే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కులగణన కానీ వీళ్ళకి చేయరు. బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించింది వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ. మండల్ కమిషన్కు పూర్తిగా వ్యతిరేకంగా ఆ రోజు ఉద్యమాన్ని ఎగదోసింది కూడా వీళ్ళే అని తెలియజేస్తున్నా. కాబట్టి హిందూ సమాజాన్ని చీల్చేదానికి రాహుల్ గాంధీ పరాకాష్ఠగా పనిచేస్తున్నాడని తెలియజేస్తున్నా. మన హిందూ సమాజం అందరూ కూడా ఈ సమాజంలో ఉండి ఆ నుంచి క్ష వరకు ఉండే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా కలిసి సంఘటితంగా ఈ దుర్మార్గమైనటువంటి కుట్రలను వ్యతిరేకించాల్సిన అవసరం తెలియజేస్తున్న. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.